జల్దీ ముందుకు వచ్చి కొట్టేసి సరిపోతుంది. ఇట్రా నువ్వు ఇట్రా నేను ఇట్రా శశి. ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నాం కదా, వాకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏందో నీకు తెలుసా తెలియదా? తెలీదన్న చెప్పు. సో ఇప్పుడు మీకు కూడా చెప్తా అది ఏందో ముచ్చట ఏందో. లైక్ వాకింగ్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే కార్డియోలో చాలా వరకు అందరూ ప్రిఫర్ చేసేదే వాకింగ్. వాకింగ్ బెస్ట్ అని ఎందుకు అంటారో ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ అనమాట. అంటే లోపల ఉన్న హార్ట్కి చాలా మంచిది వాకింగ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్న ఇట్లా స్లోగా నడుస్తున్నాం, సో ఎక్కువ స్ట్రెస్ చేయము. ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నప్పుడు నీ హార్ట్ బీట్ ఎక్కువ రైజ్ అవుతూ ఉంటుంది, సో అప్పుడు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటావు. సో అదొక లైక్ నా పిఓవిలా రన్నింగ్, ఈ జంపింగ్ జాక్స్ ఇవన్నీ చేయడం కన్నా వాకింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా చేయగలుగుతారు. సో దానివల్ల మీకు హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్ లాస్లో ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు క్యాలరీ డెఫిసిట్, ఇప్పుడు వాళ్ళు చాలా వరకు ఫ్యాట్ లాస్ చేయాలంటే క్యాలరీ డెఫిసిట్లో తినాలి. అంటే డెఫిసిట్లో తినాలంటే తినాల్సిన దానికన్నా తక్కువ తినాలి. అట్లా తినడం కన్నా ఇప్పుడు నువ్వు వర్కౌట్ గట్టేసి అందులో ఒక 500 క్యాలరీలు బర్న్ చేసి దాని తర్వాత వాకింగ్లో ఒక 200 నుంచి 300 క్యాలరీస్ బర్న్ చేస్తే 700 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అంటే ఇప్పుడు నీ మెయింటెనెన్స్ క్యాలరీ 2500 ఉన్నా కూడా అందులో నువ్వు ఒక 100 క్యాలరీస్ తక్కువలో తిన్నా నువ్వు ఓవరాల్గా 800 క్యాలరీ డెఫిసిట్లో ఉంటావు. అంటే ఎక్కువ శాతం ఫుడ్ మీద స్ట్రెస్ చేయకుండా ఉంటావు. అంటే ఇప్పుడు తక్కువ ఫుడ్ తింటున్నప్పుడు మన హంగర్ లెవెల్ మస్తు హిట్ చేస్తుంది, క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి. పట్టుకొని వస్తుంటాయి, క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా డెఫిసిట్ చేయవచ్చు, ఇట్లా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ఫ్యాట్ లాస్లో హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మో ఇట్లా అయితే పెట్టు ఇట్లానా. ఇంకోటి ఏంటంటే మన కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. సో వాకింగ్ చేయడం వల్ల అది మస్తు తక్కువ అవుతుంది, అంటే స్ట్రెస్ ఎక్కువ రాదనమాట. జర లోడ్ మీద అంటే బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టకుండా ఉంటావు. సో ఇట్లా హెల్ప్ అవుతుంది. ఫోన్ ఇట్లా తిప్పినా అబ్బా ఫోకస్ కొట్టాను బా చేతిని వస్తుంది. రియల్గా బ్లాగింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ అనేది అర్థమైంది ఫోన్లలో. ఎందుకంటే ఇట్లా పట్టుకొని నడుచుడు అమ్మ నేను 2 నిమిషాలు పట్టుకుంటేనే చైన్ వస్తుంది. సో మనం ఏడున్నా మా ఫ్యాట్ లాస్లో అట్లా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆ స్ట్రెస్ హార్మోన్ దగ్గర కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, ఎక్కువ శాతం లైక్ బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ ఇంక్లైన్ వాక్ని గట్టిగా ప్రిఫర్ చేస్తారు, లేకపోతే ఇట్లా ఈ వాక్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా మిగతా ఏజ్ చేయరు కార్డియోలో చాలా వరకు. సో ఇంక్లైన్ వాక్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఇంక్లైన్ వాక్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం కొండలు ఉంటాయి కదా, కొండ మీద ఎక్కి నడుస్తున్నాం అనుకో, మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టి నడుస్తూ ఉండాలంటే ఎక్కువ ఎనర్జీ పెట్టి నడవాలి. సో దానివల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అట్లానే ఇప్పుడు నార్మల్ వాక్ చేసినా నీ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో వాళ్ళు ఇంక్లైన్ వాక్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో అసలు తినేది తక్కువ తింటారు, దాంట్లో క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తే క్రేజీ అవుతుంది బాడీ కండిషను. సో దానివల్ల వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇప్పుడే నా వాకింగ్ కూడా ఎండ్ అవ్వడానికి వచ్చింది. సో ఇట్లా వాకింగ్ చేయడం మస్తు బెనిఫిట్ అనమాట. మీరు ఒకవేళ ఫ్యాట్ లాస్లో ఉన్నా, వెయిట్ గెయిన్లో ఉన్నా. ఇంకోటి వెయిట్ గెయిన్లో వాకింగ్ చేయకపోతే ఏమవుతుందో చెప్తా. జనరల్గా నేను లాస్ట్ టైం బల్క్ చేసిన, ఆ బల్క్ చేసినప్పుడు ఏమైంది అంటే నేను వాకింగే చేయలే. తర్వాత చూస్తే నా బాడీ కండిషన్ ఈడేస్తాడు. ఆ లాస్ట్ టైం బల్క్లో 70 kgs ఉన్నా, ఎక్కువ శాతం ఫ్యాట్ గెయినే ఉండే. ఎట్లా అంటే చబ్బి అయిపోయినా. నాకు ప్రతి ఒక్కడు అనేది నువ్వు జిమ్కి పోతావు, అసలు ఏంది ఇట్లా టుంబు అయినావు, అసలు నువ్వు ఇంత లావైనవేంది, ఇది వెయిట్ గెయినా ఫ్యాట్ గెయినా ఏంది? ఎందుకంటే వెయిట్ గెయిన్ అంటే మస్కులర్గా అనిపించడానికి లైక్ కనిపించేది వెయిట్ గెయిన్ అనుకుంటాం, అదే అంటాం జనరల్గా. సో నువ్వు ఫ్యాట్ గెయిన్ అయినావు ఇదేంది అని అన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది ఒక కార్డియోలో వాకింగ్ ఒక ఇంపార్టెన్స్. ఈ లీన్ బల్క్లో లైక్ లీన్ బల్క్ ఆర్ బల్క్ మోస్ట్లీ నేను నా మెయింటెనెన్స్ నుంచి 200 క్యాలరీస్ తింటున్నా లీన్ బల్కే. సో ఈ లీన్ బల్క్లో
నాకు నేను ఆల్మోస్ట్ 1 hour కార్డియో చేస్తా, లేదంటే 15K స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తా. దానివల్ల నాకు ఎక్కువ ఫ్యాట్ అయితే రావట్లేదు. నేను మస్కులర్గా లైక్ మజిల్స్ ఎక్కువగా అనిపించే లెక్కన మంచిగా అనిపిస్తున్నాయి బాడీలో. సో ఇట్లా కార్డియోలో వాకింగ్ అనేది ఇట్లా హెల్ప్ చేస్తుంది. అండ్ 1 more థింగ్ ఏంది అంటే, నేను ఇప్పటికీ ఒక 3 నుంచి 4 kg వెయిట్ గెయిన్ చేసిన. ఇక్కడ అబ్డామినల్ ఉంది కదా, మనకి యాప్స్ లేవు, చూపెట్టుకోనికి కూడా సిగ్గు లేదు, ఏం పర్లేదు. ఇది ఉంది కదా ఈ పార్ట్ దగ్గర మెజర్మెంట్ చూసుకుంటే సేమ్ ఉన్నాయి, కానీ మెజర్మెంట్లో చేంజెస్ ఏం రాలేదు. సో వీఆర్ గోయింగ్ గుడ్ అనమాట. అంటే లీన్ బల్క్ మంచిగా తాగుతుంది. చాలామంది లీన్ బల్క్ ఒక డైట్ ప్లాన్ అంటారు. మనము లైక్ ఫస్ట్ చేసిన షార్ట్లో చెప్పిన లైక్ ఎవ్రీ వీడియో కింద ఒక డైట్ ప్లాన్ అప్డేట్ చేస్తా అని. బట్ ఇక్కడ ఏమైపోతుంది అంటే డిఫరెంట్ వెయిట్ గ్రూప్స్ ఉన్నాయి. చాలామంది అందరూ ఒకటే వెయిట్ గ్రూప్ ఉండరు, హైట్ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలరీస్ ఉంటుంది. అప్రాక్స్గా పెట్టవచ్చు కానీ వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ రాదు. సో అందుకని నేను ఈ లీన్ బల్క్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఎట్లా మీ క్యాలరీస్ మీరు క్యాల్కులేట్ చేసుకొని ఎట్లా తినాలనేది సో చేద్దాం. సో ఇప్పుడైతే మావాడు కూర్చొని లవ్ ఫెయిల్యూర్ అయినట్టు కూర్చున్నాడు. సో ఈడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈడ చిన్నపిల్లలు ఆడే వస్తువులు ఉన్నాయి కదా, సో ఈడ పుషప్స్ కొడతా టైంపాస్కి. చిన్న పుషప్స్ ఛాలెంజ్ అయితే చాలా రోజులైంది పుషప్స్ కొట్టి. సో పుషప్స్ కొడతా. అండ్ పుల్లప్స్ కొడదామంటే ఈడ బార్ లేదు, లేకపోతే పుల్లప్స్ కూడా కొడుతుండే. సో ప్రస్తుతానికి పుషప్స్ కొడతా, ఎన్ని వస్తాయి చూద్దాం. సో శశి ఎన్ని పుషప్స్ వస్తాయి అనుకుంటున్నావు? నాకు 50 కన్నా ఎక్కువ కొడితే ఏం చేస్తావు? మ్యాక్స్ ప్రోటీన్ బార్ ఇప్పిస్తావా? డన్ కదా, చలో డీల్ డన్ అయింది. మ్యాక్స్ ప్రోటీన్ బార్ అంట, లెట్స్ గో. లెక్క పెట్టు నువ్వే, ఓకేనా? లెక్క పెట్టరా. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. లెక్క పెట్టరా గట్టిగా. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 51. సో మ్యాక్స్ ప్రోటీన్ బార్ అయితే వచ్చేసినాం. అంటే ఇంకా వేయగలుగుతా కానీ నిన్న ఏం చేసినాం, లెగ్స్ చేసినాం, అంతా ఓవరాల్ బాడీ సోర్ అవుతుంది. సో ఫాస్టర్ కార్డియో కదా, ఎనర్జీ లేదని చెప్పు. ఎనర్జీ కూడా లేదు. ఇంకోటి ఎనర్జీ జీరో. వాడైనా వాటర్ తాగినా, నేను వాటర్ కూడా తాగలే. వాటర్తో మనకి ఎనర్జీ ఎట్లాగో రాదు, మొత్తం పడిపోయి లెక్క ఉన్నాం. సో పుషప్స్ చేసాం, పుల్లప్స్ కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ పుల్లప్స్ బారే లేదు, ఇక్కడ కనపడలేదు, లేకపోతే పుల్లప్స్ కూడా కొడుతుండే. సో మీకు కార్డియో అంటే లైక్ ఏదో వ్లాగ్, ఫోన్లో కూడా వ్లాగ్ స్టార్ట్ చేసిన, ఫోన్లో కూడా చేద్దాం. ఎప్పుడు ఎవ్రీ టైం కెమెరాలో అయితే చేస్తున్నాం, క్వాలిటీ వైజ్ కెమెరాలో మంచిగానే ఉంటుంది. ఫోన్లో ఫన్ వ్లాగ్స్ చేద్దామని ఫన్ వ్లాగ్స్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఆయాసం వస్తుంది. సో నెక్స్ట్ కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేద్దాం. సో అదనమాట. నాకు తెలియదు, లైక్ నేను చాలా వరకు ఇట్లాంటివి ఆడుకుంటాం చూడు, ఇలాంటివన్నీ ఎక్కువ అంకుల్లో ఆడుకున్నాడు చూసిన నేనైతే పార్క్లలో. నువ్వు అంకుల్లో అంటే లేదురా, అంకుల్లో ఆడుకున్నాడే చూసిన. వాళ్ళు ఇట్లా డ్యాన్స్ చేస్తారు కదా, ఎట్లా చేస్తారంటే ఒకసారి నేను చూపిస్తాడు. ఇక ఇది పట్టుకో. ఎట్లా చేస్తారంటే జనరల్గా నేను చాలా అంకుల్స్ ఆంటీస్ వాళ్ళని చూసిన. అంటే ఇక్కడ కాదు, పెద్ద ఆ పార్క్ గవర్నమెంట్ పెడతాడు, అందరి ఇట్లా వేయడం చూసిన నేను. అయ్యా మస్తు గమ్మత్ అనిపిస్తున్నాయి నాకు. సో ఈ వ్లాగ్లో జర ఫన్ కూడా ఉంది. సో శశి పుల్లప్ బార్ కూడా మనకు దొరికేసింది. ఇవన్నీ కొడతా అనుకుంటున్నాను, 20 అవ్వ అనుకుంటున్నా. చూద్దాం. 20 అయితే 20 కన్నా ఎక్కువ కొట్టినా అనుకో, నువ్వు ప్రోటీన్ బార్ ఇప్పి ఇంకోటి, లేదంటే నేను ఇప్పిస్తాను. చెల్లి చేసుకుందావా? చలో
ఓకే 20 అంటా గాయస్ చూద్దాం. 1 లెక్క పెట్టరా 2 3 4 5 6 7 8 9 10 నవ్వుతావేంటి గురు? 11 12 అయిపోయింది. ఇంకా నేనే గెలిచాయి. సరే మర్చిపోయా. 12 వచ్చి పెట్టినా అప్లే 12 వచ్చినాయి. సో ఇందాక మ్యాక్స్ ప్రోటీన్ పుషప్స్కి దీనికి చెల్లు అయిపోయింది. ఒక ప్రోటీన్ బార్ అయినా వస్తుంది అనుకున్నా, కిస్మత్లో అది కూడా లేదు. అంతే. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది. మీరు ఫన్ ఫీల్ అయ్యారు అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ కలుద్దాం. బాయ్.